పాతకాలపు నాలుగిళ్ల లోగిళ్లు అయిన పెంకుటిళ్లల్లో ఇంటికప్పు పైన పెంకుల మధ్య గాజు పలకని బిగించేవారు. దీనివల్ల సూర్యకాంతి ఆ గాజు పలక ద్వారా ప్రసరించి గదిలో పడేది. నలుపలకల గాజు పలక ద్వారా వచ్చిన ఎండ గదిలో నేల మీద నలుచదరంగా పడేది. గదిలోకి వెలుతురు వచ్చేది. ఇంటికప్పు నుండి నేల మీదకు పతనమయ్యే ఆ కాంతి మార్గము కళ్ళకు కట్టేది. ఈ మార్గంలో ధూళికణాలు నక్షత్రాల్లాగా మెరుస్తూ అతివేగంగా చెలుస్తూ కనిపించేవి. నా చిన్నతనంలో వేసవి సెలవులకి మా తాతగారింటికి వెళ్ళినప్పుడల్లా ఈ పరిశీలన మాకందరికీ ఒక ఆటగా ఉండేది. పట్టణాలలో ఈనాటి సరికొత్త స్లాబ్ హౌసెస్ లో కూడా చిన్ని రంధ్రం గుండా కాంతి చీకటి గదిలోకి ప్రవేశించటం అంటూ సంభవిస్తే కాంతి మార్గాన్ని, అందులో మెరిసే ధూళికణాలని చూడవచ్చు. సినిమా హాల్లో ప్రొజెక్టర్ ఆన్ చేసినప్పుడు చీకటిలోకి లైట్ ఫోకస్ అవటం వల్ల కాంతి మార్గాన్ని, అందులో దుమ్ము కణాలని మనం చూస్తూనే ఉంటాం. ఎండాకాలం సెలవుల్లో మా తాతగారి ఇంటి దగ్గర మా పెదతండ్రి, పినతండ్రి పిల్లల అందరం కలిసి ఆకాశంలో ధవలకాంతితో మెరిసిపోతూ వేవేగంగా కదిలిపోయే మేఘాలను చూడడం, నెమలి కన్నులు పక్షుల రకరకాల ఈకలను సేకరించి వాటి రంగుల మెరుపులను పరిశీలించడము, నెమలి కంఠం రంగుకి, టర్కీ కోడి కంఠ నీలివర్ణానికి ముచ్చట పడిపోవడం, అంతేనా గాలిలో ఎగురుతున్న తూనీగలను పందాలు వేసుకు పట్టుకోవడం, వాటి కనుల నీలికాంతులను పరిశీలించడం కూడా మా వేసవి సెలవుల కార్యక్రమంలో ఒక భాగమే. మా పెదనాన్న కొడుకువి పిల్లిగుడ్లు అని, మా చిన్న చెల్లెలు కళ్ళు నీలికాంతులు విరజిమ్మతూ అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయని కూడా పదే పదే ప్రస్తావించుకునేవాళ్ళం. మా పెదనాన్న వీధి వరండాలో కూర్చుని సిగరెట్టు కాలుస్తూ పొగని గాలిలోకి వదిలి దానివైపు చూస్తూ ఉండేవాడు. మాకెవరికీ ఆ సిగరెట్టు వాసన పడకపోయినా ఆ సిగరెట్టు పొగని, దాని లేత నీలి వర్ణాన్ని చూడడం కూడా సరదాగానే ఉండేది. గదిలో ధూళికణాలు మెరుస్తూ కనిపించడం, గాలిలో సిగరెట్టు పొగ లేత నీలి వర్ణంలో ఉండటం, ఆకాశంలో మేఘాలు తెల్లదనం, కొంతమంది కనుల నీలికాంతులు, వీటన్నిటి వెనుక దాగి ఉన్నది ఒకే ఒక శాస్త్రీయ రహస్యం. అదే టిండాల్ ఎఫెక్ట్. మొట్టమొదటిసారిగా ఈ ఎఫెక్ట్ ని ఫారడే శాస్త్రీయ దృక్పథంతో గమనించాడు. ఆ తరువాత టిండాల్ ఈ పరిశీలన మీద సవిస్తారంగా ప్రాయోగిక అధ్యయనాలు చేసి ఈ ఎఫెక్ట్ ని టిండాల్ ఎఫెక్ట్ గా వర్ణించి వివరించాడు. టిండాల్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? అది ఏ పరిస్థితులలో కనిపిస్తుంది? ఏ వ్యవస్థలు దీనిని ప్రదర్శిస్తాయి? ఎందుకు ప్రదర్శిస్తాయి? దీని వలన శాస్త్రజ్ఞులు సాధించిన శాస్త్రీయ ప్రయోజనాలు ఎటువంటివి? అవి మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ముందుగా కాంతి ప్రసరణ గురించి తెలుసుకోవాలి. ఒక చీకటి గది ఉందనుకోండి, దానిలో గాలి లేనే లేదనుకోండి, దుమ్ము ధూళి కూడా లేవనుకోండి, అంటే ఆ గదిలో అసలు ఏ పదార్థాలు లేవన్నమాట. అటువంటి ప్రదేశాన్ని నిర్వాయు ప్రదేశం అంటాం. దీన్నే శూన్య ప్రదేశము, వాక్యూమ్ అని కూడా అంటాం. కాంతి ఇటువంటి శూన్య ప్రదేశంలో ప్రయాణం చేస్తూ ఉంటే అది తన మొత్తం తీక్షణతతో సంపూర్ణంగా దాని మార్గంలోనే ప్రసారితమైపోతుంది. శూన్య ప్రదేశంలో ఏ ఆటంకాలు లేవు కనుక కాంతి తీక్షణతలో నష్టం ఉండదు. కానీ కాంతి ఒక మీడియం గుండా పయనిస్తున్నప్పుడు ఆ మీడియంలోనున్న పదార్థ కణాలు కాంతి రుజువర్తనానికి ఆటంకాన్ని కలిగిస్తాయి. కాంతి ప్రసారానికి అడ్డు తగులుతాయి. అడ్డు తగిలి అందులో కొంత మేరకు కాంతి శక్తిని అన్ని వైపులకి విరజిమ్ముతాయి, చెల్లాచెదురు చేస్తాయి. ఇలా పదార్థాలలో ఉండే కణాలు కాంతిని చెల్లాచెదురు చేయటాన్ని కాంతి పరిక్షేపణం అంటాం. ఇటువంటి పరిక్షేపణాన్ని ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు, ద్రావణాలు, కొలాయిడ్లు మొదలగున్నవన్నీ ప్రదర్శిస్తాయి. శుద్ధ వాయువులకి, శుద్ధ ద్రవాలకి ఈ పరిక్షేపణ కాంతి ప్రమాణము చాలా స్వల్పంగా, బలహీనంగా ఉంటుంది. ద్రావణాలలో అయితే వాటిలో ఉండే ద్రావిత కణాల సైజు మీద ఆధారపడి ఉంటుంది. పంచదారను నీళ్ళల్లో కలిపి పానకం చేస్తాం. ఇదొక సజాతీయ మిశ్రమం, నిజద్రావణం అంటాం. అలాగే ఉప్పును నీళ్ళల్లో కరిగించినా నిజద్రావణం ఏర్పడుతుంది. ఈ ద్రావణాలలో కణాల సైజు అత్యల్పం. నిజద్రావణాల గుండా కాంతి ప్రసరించినప్పుడు పరిక్షేపణం జరిగినా అది అత్యంత బలహీనమైనది కనుక అసలు కనిపించదు. నీటిలో నూనెని వేసి కలిపామనుకోండి, నూనె నీళ్ళల్లో కరగదు, నిజద్రావణం ఏర్పడదు. నూనె నీళ్ళల్లో విక్షేపణం చెందింది అంటాం. ఇది ఒక విజాతీయ వ్యవస్థ. దీన్నే కొల్లాయిడ్ వ్యవస్థ అంటాం. గాలిలో ధూళికణాలు విక్షేపణం చెంది ఉంటాయి. కొల్లాయిడ్ అని పిలువబడే విజాతీయ వ్యవస్థలో రెండు వ్యవస్థలు ఉంటాయి. గాలిలో వాయు రూపంలో ఉండే భాగమంతా విక్షేపణ యానకము అవుతే ధూళికణాలు విక్షేపక ప్రావస్థ అన్నమాట. కొలాయిడ్ వ్యవస్థలు టిండాల్ ఎఫెక్ట్ ని ప్రదర్శిస్తాయి. వీటిలో విక్షేపణము చెందిన కణాల సైజు పెద్దదిగా ఉంటుంది.
ఒక కొలాయిడ్ మీడియం గుండా కాంతి వెళ్తున్నప్పుడు ముందుగా కొలాయిడ్ కణాలు కాంతిని అబ్జార్బ్ చేసుకుంటాయి. అబ్సార్ప్షన్ అయిన వెనువెంటనే ఏమాత్రం కాల వ్యవధి లేకుండానే అందులో కొంత భాగాన్ని పరిక్షేపణం చేస్తాయి. ఈ పరిక్షేపణం కొలాయిడ్ కణాల ఉపరితలాల నుండి జరుగుతుంది. పతన కాంతికి సరిగ్గా లంబదిశలో ఈ కాంతి పరిక్షేపణం తీవ్రత అత్యధికమై ధ్రువణం చెంది ఉంటుంది. కొలాయిడ్ ద్రావణాన్ని కాంతి ప్రవేశిస్తున్న దిశకు లంబదిశలో చూస్తే కాంతి మార్గం చాలా బాగా గోచరిస్తుంది. దీన్ని టిండాల్ కాంతి పుంజము అంటారు. ఇది శంకు ఆకారంలో ఉంటుంది కనుక దీన్ని టిండాల్ కోన్ అని కూడా అంటారు. ఈ మార్గంలో కొలాయిడ్ కణాలు మెరుస్తూ చెలుస్తూ కనిపిస్తాయి. టిండాల్ ఎఫెక్ట్ వల్ల శాస్త్రజ్ఞులు సాధించిన ప్రయోజనాలలో అల్ట్రా మైక్రోస్కోప్ అతి సూక్ష్మదర్శిని చెప్పుకోదగ్గది. దీన్ని జిగ్మాండీ సీడెంటాఫ్లు తయారు చేశారు. మామూలు మైక్రోస్కోపులో కాంతిని పదార్థపు అడుగు భాగం నుండి ప్రవేశపెడతారు. కానీ ఈ అల్ట్రా మైక్రోస్కోపులో కాంతి పదార్థంనకు ప్రక్క నుండి ప్రవేశిస్తుంది. కనుక దీనిలో పరిశీలకుని కంటిపై పతన కాంతి పడదు. కేవలము పరిక్షిప్త కాంతిని మాత్రమే చూడటానికి వీలవుతుంది. ఆర్కు ల్యాంపు వంటి ఒక తీక్షణమైన కాంతి ఉత్పత్తి స్థానం నుండి కాంతి పుంజాలని లెన్సుల సహాయంతో కండెన్స్ చేసి ఒక సన్నని చీలిక ద్వారా కొలాయిడ్ ద్రావణంలోకి ప్రసరింపజేస్తారు. ఈ కాంతి పుంజానికి లంబదిశలో ఒక మైక్రోస్కోపును అమర్చి దాని గుండా పరిక్షిప్త కాంతి పుంజాన్ని గమనిస్తారు. ఈ అమరికనే స్లిట్ అల్ట్రా మైక్రోస్కోప్ అంటారు. అల్ట్రా మైక్రోస్కోపులో టిండాల్ ఎఫెక్ట్ వలన కొలాయిడ్ కణాలను పరిశీలించాలి అంటే కొలాయిడ్ ద్రావణంలో కణానికి కణానికి మధ్య దూరము విలువ మనం ఉపయోగిస్తున్న మైక్రోస్కోప్ రిజాల్వింగ్ పవర్ పృథక్కరణ సామర్థ్యము విలువ కంటే ఎక్కువగా ఉండాలి. అంటే కొలాయిడ్ ద్రావణం తగినంత విలీనంగా ఉండాలన్నమాట. అంటే డైల్యూట్ గా ఉండాలన్నమాట. అంతేకాక కాంతి వేవ్ లెంగ్త్ కంటే విక్షేపణం చెందిన కణాల సైజు మరీ తక్కువ కాకూడదు. విక్షేపణ యానక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి విక్షేపక ప్రావస్థ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి తేడా ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్రస్ఫుటంగా టిండాల్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. స్టార్చి, జిలాటిన్, సెల్యులోజ్ వంటివి నీళ్ళల్లో కలిపినప్పుడు కొలాయిడ్లు ఏర్పడతాయి. జిలాటిన్ ని నీళ్ళల్లో కలిపితే కొలాయిడ్ వెంటనే ఏర్పడుతుంది. జిలాటిన్ కి నీరంటే తగని ప్రేమ మక్కువ. ఇటువంటి కొలాయిడ్లను ద్రవప్రియ కొలాయిడ్లు అంటాం. వీటికి రెండు ప్రావస్థల రిఫ్రాక్టివ్ ఇండెక్స్లకి తేడా చాలా స్వల్పంగా ఉంటుంది కనుక ఇవి బలహీనమైన టిండాల్ ఎఫెక్ట్ ని చూపుతాయి. అప్పుడే తయారు చేసిన సిలిసిక్ ఆమ్లము కొలాయిడ్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విలువలు రెండు ప్రావస్థలకి సమానంగానే ఉంటాయి. అంటే తేడా 0 అన్నమాట. కనుక ఈ కొలాయిడ్లు టిండాల్ ఎఫెక్ట్ ని చూపించదు. నీటిలో ఆర్సీనియస్ సల్ఫైడ్ ను కలిపి కొలాయిడ్ ద్రావణం తయారు చేయడం అంత సులభంగా కుదరదు. దీన్ని తయారు చేయడానికి ప్రత్యేక పద్ధతులు కావాలి. ఆర్సీనియస్ సల్ఫైడ్ కు నీటి మీద ప్రేమ లేదు. ఇటువంటి కొలాయిడ్లను ద్రవ విరోధి కొలాయిడ్లు అంటాం. వీటి విషయంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో తేడా గణించదగ్గదిగా ఉంటుంది. ఇవి టిండాల్ ఎఫెక్ట్ ని ప్రస్ఫుటంగా ప్రదర్శిస్తాయి. టిండాల్ ఎఫెక్ట్ తక్కువ కాంతి వేవ్ లెంగ్త్స్ దగ్గర ఎక్కువ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కనుకనే టిండాల్ కోను నీలి రంగులో ఉంటుంది. కాంతి వేవ్ లెంగ్త్ కి 1/12వ వంతు కొలాయిడ్ కణం వ్యాసం ఉంటే వాటి గుండా తెల్లని కాంతి ప్రసరించినప్పుడు పరిక్షిప్త కాంతి ప్రధానంగా నీలి రంగులోనే ఉంటుంది. ఈ పరిక్షిప్త కాంతి ధ్రువణము చెంది ఉంటుంది. ఈ ధ్రువణ తీవ్రత పరిశీలకుని కంటికి పతన కాంతి పుంజానికి మధ్య గల కోణంపై ఆధారపడి ఉంటుంది. సిగరెట్టు పొగలో కణాల సైజు ఈ కొలతలకి సరిపడి ఉంటుంది కనుక గాలిలో సిగరెట్టు పొగ లేత నీలి రంగులో ఉంటుంది. దీన్నే టిండాల్ బ్లూ అంటాం. కణాల సైజు పెరుగుతున్న కొలది ఈ నీలిరంగు మాయమవుతూ పరిక్షిప్త కాంతి తెల్లగా కనిపిస్తుంది. ఈ తెల్లని పరిక్షిప్త కాంతిని నికాల్ ప్రిజం గుండా చూస్తే తిరిగి ఈ టిండాల్ బ్లూ కనిపిస్తుంది. నికాల్ ప్రిజంలో లంబ దిశలో ధ్రువణము చెందిన కాంతిని తీసివేయడం జరిగింది కనుక మనకు తిరిగి నీలివర్ణం కనిపిస్తుంది. దీన్నే రెసిడ్యువల్ బ్లూ అంటాం. ఆకాశంలో మేఘాలు గాలిలోని నీటి బిందువుల సముదాయాలు. ఈ బిందువుల సైజు బాగా పెద్దదిగా ఉండి కాంతి వేవ్ లెంగ్త్ విలువ కంటే ఎక్కువ విలువ కలిగి ఉంటుంది. అందుకే ఆకాశంలో మనం చూసే మేఘాలు కొలాయిడ్ వ్యవస్థ ప్రదర్శించే టిండాల్ ఎఫెక్ట్ లో ధవళ కాంతితో మెరుస్తూ మనల్ని మురిపిస్తాయి. చీకటి గదిలోనూ సినిమా హాలులోనూ ధూళికణాలు మెరుస్తూ కనిపించడంలో కూడా రహస్యం ఇదే. కంటి రంగు కన్నులోని ఐరిస్ పై పూయబడి ఉన్న పిగ్మెంట్ రంగుపై ఆధారపడి ఉంటుంది. కొంతమందికి ఐరిస్ పై పిగ్మెంట్ పూత ఏదీ ఉండదు.
ఐరిస్ కి ఉపరితలంపై చిన్న చిన్న కణాలు విక్షేపణం చెంది ఉంటాయి. కంటిపై కాంతి పడినప్పుడు ఐరిస్ వెనక భాగంలోనున్న నల్లని భాగము తెల్లని కాంతిలోని ఎరుపు, ఆకుపచ్చ రంగులను పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటే ఐరిస్ పై భాగంలోనున్న సూక్ష్మకణాలు నీలికాంతిని పరిక్షేపణం చేస్తాయి. మనకి అటువంటి వ్యక్తుల కళ్ళు నీలికాంతులతో మెరుస్తూ కనిపిస్తాయి. చర్మానికి డెర్మిస్ భాగంలో మెలానిన్ అనే ముదురువర్ణం పిగ్మెంట్ ఉంటుంది. దీనిపైన ఉండే ఎపిడెర్మిస్ టిష్యూస్ లో ప్రోటీన్ కణాలు విక్షేపణం చెంది ఉంటాయి. ముదురువర్ణం పిగ్మెంట్ తెల్లని కాంతిలోని ఎక్కువ తరంగదైర్ఘ్యాల రంగులైన ఎరుపు, ఆకుపచ్చ రంగులను పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటే ప్రోటీన్ కణాలు నీలివర్ణాన్ని వెదజల్లుతాయి. ఈ పరిస్థితులలో టర్కీ కోడి, కేశవారీ పక్షుల కంఠసీమలు నీలంగా ఉంటాయి. వాటి తలలు కూడా నీలంగానే ఉంటాయి. నీలిరంగు పక్షి ఈకలలో అయితే మెలానిన్ పిగ్మెంట్ పైభాగంలో చిన్న చిన్న గాలి బుడగలు విక్షేపణం చెంది ఉంటాయి. ఇవి వాటిపై కాంతి పడినప్పుడు నీలిరంగును పరిక్షేపణం చేస్తాయి. ఈ బుద్బుదాల సైజు బాగా పెద్దది అయితే తెల్లని కాంతి పరిక్షేపణం వలన ఈకలు తెల్లని పట్టులా మెరుస్తూ ఉంటాయి. ఒక్కోసారి 2 లేక అంతకంటే ఎక్కువ వేరువేరు రంగుల ఆధ్యారోపితాల వల్ల కనిపించే రంగు భిన్నమైనదిగా ఉంటుంది. పక్షి ఈకలో ఎరుపు రంగు పిగ్మెంట్ ఉందనుకోండి, గాలిబుడగల నీలిరంగు పరిక్షేపణంతో ఈ ఎరుపు రంగు ఆధ్యారోపితమై ఈక పర్పుల్ రంగును సంతరించుకుంటుంది. అలాగే కొన్ని చేపలు ఆకుపచ్చగా ఉంటాయి. అంటే ఆకుపచ్చ చేప చర్మంలో ఆకుపచ్చ పిగ్మెంట్ ఉండదు. నిజానికి పసుపచ్చ పిగ్మెంట్ ఉంటుంది. కానీ ఎపిడెర్మిస్ లోని కణాలు వెదజల్లే నీలికాంతిలో ఈ పసుపు రంగు ఆధ్యారోపితమై చేప ఆకుపచ్చగా కనిపిస్తుంది. ఇలాగే వేరువేరు రంగుల ఆధ్యారోపిత ప్రభావము చేత నీళ్ళల్లో చేపలు ఆకర్షణీయమైన రంగురంగుల కాంతులను వెదజల్లుతూ యాక్వారియంలో మనకు దర్శనమిస్తాయి. భౌతిక ధర్మమైన ఈ టిండాల్ ఎఫెక్ట్ వలన ప్రకృతిలో ఇంకా చాలా గమ్మత్తైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. టిండాల్ ఎఫెక్ట్ అల్ట్రా మైక్రోస్కోప్ తయారీకి నాంది పలికింది. ఇమ్మర్షన్ అల్ట్రా మైక్రోస్కోప్ లో ఇల్యూమినేటింగ్ లెన్స్ ని, మైక్రోస్కోప్ లెన్స్ ని బాగా సాధ్యమైనంత దగ్గరగా అమరుస్తారు. 2 లెన్సుల మధ్య చిన్న కొలాయిడ్ బిందువు నుంచినా చాలు టిండాల్ ఎఫెక్ట్ ని చూడగలుగుతాం. కార్డియాయిడ్ మైక్రోస్కోప్ ని కోయాక్సియల్ ఇల్యూమినేషన్ సూత్రంపై తయారు చేశారు. ఆర్కు ల్యాంప్ నుండి వస్తున్న కాంతి కిరణాలను లెన్సుల సహాయంతో సమానాంతరం చేసి వాటిని మైక్రోస్కోప్ అడుగు భాగంలో ఉంచిన అద్దం చేత రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తారు. ఈ విధంగా రిఫ్లెక్ట్ అయిన కాంతి కొలాయిడ్ ఉన్న క్వార్ట్జ్ పాత్రలోకి ప్రవేశిస్తుంది. ఈ పాత్రలో 2 గాజు పలకల మధ్య అతి పలుచని పొరగా మాత్రమే కొలాయిడ్ ని ఉంచవచ్చు. టిండాల్ ఎఫెక్ట్ నిజ ద్రావణాలని, కొలాయిడ్లని వేరువేరుగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. టిండాల్ కాంతిపుంజం యొక్క తీవ్రతను ఆధారంగా చేసుకుని వర్ణాత్మక విశ్లేషణము చేయవచ్చు. ఈ విధంగా మెక్లెన్బర్గ్ టిండాల్ మీటర్ ని తయారు చేశాడు. ఈ టెక్నిక్ ని నిఫిలోమెట్రీ అంటారు. దీని వలన కొలాయిడ్లలోని సూక్ష్మకణాల సైజును, గాఢతను లెక్క కట్టవచ్చు. నిఫిలోమెట్రీ టెక్నిక్ లో అల్ట్రావైలెట్ కాంతిని ఉపయోగిస్తే సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలను కూడా పరిశీలించి గణనలు చేయవచ్చు. ఈనాటి ఆధునిక విజ్ఞాన శాస్త్రము బాగా విస్తరించి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ని మానవునికి అందించింది. దీనిలో కాంతి పుంజాలకి బదులుగా ఎలక్ట్రాన్ పుంజాలని వాడుతారు. ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ రిజాల్వింగ్ పవర్ అల్ట్రా మైక్రోస్కోప్ కంటే చాలా ఎక్కువ. దీని మ్యాగ్నిఫైయింగ్ పవర్ కూడా చాలా ఎక్కువే. అంటే ఇది మిగిలిన అన్ని రకాల మైక్రోస్కోపుల కంటే ఎక్కువ పవర్ఫుల్ మైక్రోస్కోప్ అన్నమాట. నిజానికి అల్ట్రా మైక్రోస్కోప్ లో మనం చూడగలుగుతున్నది కణాలను కాదు. టిండాల్ ఎఫెక్ట్ వలన కణాలు వెదజల్లుతున్న కాంతిని చూసి కణాల అస్తిత్వాన్ని తెలుసుకుంటున్నాం. కానీ ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు ఫోటోగ్రాఫిక్ ప్లేట్పై లేదా ఫ్లోరసెంట్ స్క్రీన్ పై కణాల నిజబింబాలనే మనకు చూపెడుతుంది. దీనిని ఉపయోగించి కణాల ఆకారాలను, నిర్మాణాలను తెలుసుకోవచ్చు. ప్రోటీన్లు, న్యూక్లిక్ ఆమ్లములు, వైరస్లు మొదలగున్నమైన వాటిని పరిశీలించి ఉపయోగమైన నిర్ధారణలు చేయవచ్చు. ఈ విధంగా 1869లో టిండాల్ గావించిన టిండాల్ ఎఫెక్ట్ పరిశీలన ఈనాడు మానవాళికి అత్యంత ఉపయోగకరంగా పరిణమించింది.